నమస్తే అండి. నేను హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేశానండి. దానికి ఏమేమి యూజ్ చేశానో చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మందారం, ఒంటెక్క మందారం తీసుకున్నానండి. అలాగనే మందారం ఆకులు తీసుకున్నాను. ఒంటెక్క మందారం 15-20 పూలు దాకా తీసుకున్నానండి. కొన్ని ఒక స్పూన్ మెంతులు, 4 రెబ్బలు వచ్చేసి కరివేపాకులు తీసుకున్నానండి. నెక్స్ట్ ఎండబెట్టిన ఉసిరికాయలండి. వీటిని నేను పొడిని చేసేసి ఇలా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని. ఎప్పుడంటే అప్పుడు మనకు దొరకవు కాబట్టి. గోరింటాకండి, మన చెట్టుదేను. చూడండి, ఇవన్నింటినీ కూడా నేను మిక్సీ పట్టానండి. ఎందుకంటే విడిగా వేస్తే త్వరగా ఆయిల్లో మిక్స్ అవ్వదండి. ఇలా అయితే మనకి కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. ఆయిల్ కూడా కలర్ పూర్తిగా మారిపోతుంది. పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నానండి 600 ml. దాంట్లో 300 ml వేసానండి. దానిలో వచ్చేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపేస్తున్నామండి. త్వరగా డైల్యూట్ అవుతుంది. బాగా ఆయిల్ పట్టేసేసి కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి మారిపోతుందండి. చూడండి, ఇలా ఉడకబెడుతున్నప్పుడు ఈజీగా ఫైనల్గా చూడండి ఎలా వచ్చేసిందో. కానీ మనకి డైరెక్ట్గా వేస్తే అంత త్వరగా కలర్ చేంజ్ అవ్వదండి, పట్టదు ఆయిల్కి. ఇలా వడకట్టేసేసుకుంటే ఈ మిశ్రమాన్ని మనం దాదాపు 15 days 20 days యూజ్ చేస్తే అండి, వారానికి 2 సార్లు పట్టిస్తే డాండ్రఫ్ సమస్య పోతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అలాగనే జుట్టు కూడా చాలా షైనీగా ఉంటుందండి.